హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే రూట్ మార్చిన జగన్ అండి ప్రజల కోసం ఇవి ఏర్పాట్లు. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల్లో పర్యటనలో ఉన్నారండి. సో ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారండి. అలాగే ఓటమికి గల కారణాలపై కూడా విశ్లేషణ జరుపుతూ ఉన్నారు. తన పర్యటనలో భాగంగా జగన్ పులివెందుల్లో ప్రజా దర్బార్ను కూడా నిర్వహించేశారండి. సో కాబట్టి ఇక బాగరాపేటలో గల జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారండి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. వారందరినీ కూడా పేరు పేరున పలకరించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవద్దు అని జగన్ గారు భరోసా ఇచ్చారండి. అన్ని రకాలుగా పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు. ముందుకు కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతున్నారని, భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని, అలాగే చంద్రబాబు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇక అలవిగాని హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేక ఇలా దాడులు సాగిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. ఇక రైతు భరోసా అందట్లేదంటూ ఈ సందర్భంగా పలువురు రైతులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ని కష్టాలు ఉన్నా తమ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా రైతు భరోసా మంజూరు చేశామని వారికి గుర్తు చేశారు జగన్ గారు. అమ్మకు వందనం పథకం ఏమైందో తెలియట్లేదని, ఎప్పుడు అమలవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అని జగన్ అన్నారండి. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత తాము తీసుకుంటామని జగన్ చెప్పారు. చట్టసభల్లో రాష్ట్ర ప్రజల గొంతును వినిపిస్తానని అన్నారు. 2014లో ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు అబద్ధపు హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వం వెళ్తోంది అని జగన్ గారు ఈ మేరకు మండిపడ్డారు ఫ్రెండ్స్. సో ఈ మేరకు ఇంకా అసెంబ్లీలో కాదు, ఏమున్నా సరే ప్రజా చట్టాల్లో, చట్టసభల్లోనే అంటే కోర్టులలోనే ఏమున్నా తేల్చుకుంటాము. ఎందుకంటే అసెంబ్లీలో నోరు నొక్కేశారు. ఈ సందర్భంగా రూట్ మార్చిన జగన్ అండి ప్రజల కోసం అయితే ఇవన్నీ ఏవైతే హామీలు ఇచ్చి ఉన్నారో టీడీపీ ప్రభుత్వం సంబంధించి, సో ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా మేము ప్రజల కోసం అండగా ముందుకు వెళ్తామని చెప్పేసి జగన్ గారు అయితే ఈ మేరకు హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.